హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీ మెథడ్లో. ఫస్ట్ మనం కరివేపాకు ఇంకా ఎల్లిపాయలతో బాగా దంచి వేసుకోవాలి. ఆయిల్లో ఒక 2 ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు ఎన్ని ఉల్లిగడ్డలు కావాలంటే అన్ని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయినాక మనం కొత్తిమీర పుదీనా 2 వేసి బాగా కలుపుకోవాలి. అవి మంచిగా వేగాక దాంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి మంచిగా వేగాక ఇప్పుడు మనం చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి. అవి మెత్తగా అవుతాయి. మనం ఆల్రెడీ ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని మంచిగా పొట్టు తీసి చిన్న పీసెస్గా కట్ చేసి కర్రీలో వేసి బాగా కలపాలండి. ఆలుగడ్డలు మంచిగా మెత్తగా ఉడికాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కలుపుకోవాలి. మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసి మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే మన టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి. బాయ్.